ప్రెషర్ కుక్కర్ వేడి మరియు ఒత్తిడితో ఆహారాన్ని త్వరగా ఉడికిస్తుంది. ఇలా వండినప్పుడు ఆహారంలో ఉన్న పోషకాలు ఎంతవరకు మిగులుతాయి? పప్పులలో, చిక్కుళ్లలో ఉండే హానికర పదార్థాలు ఎలా మారతాయి? అలాగే వంట పాత్రల నుంచి లోహాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉందా అనే విషయాలు అనేక పరిశోధనలు ఇప్పటికే చేశాయి. వాటి ఆధారంగా వచ్చిన ముఖ్య విషయాలను, అలాగే మనం ఇంట్లో పాటించవలసిన సరళమైన సూచనలను ఇప్పుడు చూద్దాం. విటమిన్ సి, ఫోలేట్ వంటి నీటిలో కరిగే విటమిన్లు వేడి ఎక్కువగా పడితే కొంతవరకు తగ్గుతాయి. అయితే సాధారణంగా ఎక్కువసేపు ఉడికించే వంటలతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్లో తక్కువ సమయం ఉండడం వల్ల ఈ పోషకాలు కొంతవరకు ఎక్కువగా మిగులుతాయి. పరిశోధనలు అలానే చెప్తున్నాయి. అంటే ఎంతసేపు వండుతున్నాం, ఎంత నీరు ఉపయోగిస్తున్నాం అనే అంశాలు చాలా ముఖ్యము. సరైన నియంత్రణ ఉంటే ప్రెషర్ కుక్కర్ వంటలలో పోషకాల నష్టం తగ్గిస్తుంది. పప్పులు, చిక్కులలో లాక్టిన్స్, పైటెంట్స్ వంటి కొన్ని హానికర పదార్థాలు సహజంగానే ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగించవచ్చు. అయితే పప్పులను ముందుగా నానబెట్టి ఆ నీటిని పారబోసి తర్వాత ప్రెషర్ కుక్కర్లో వండితే ఈ పదార్థాలు చాలా వరకు తగ్గుతాయని అధ్యయనాలు ఇప్పుడు చెప్తున్నాయి. దీనివల్ల ప్రోటీన్ జీర్ణశక్తి మెరుగవుతుంది. అందుకే పప్పులు, బీన్స్ వండేటప్పుడు ముందస్తుగా నానబెట్టడం మరియు సరైన వంట సమయం చాలా అవసరం. అంటే ఉడికించిన ముందే మనం నానబెట్టాలన్నమాట. అక్రిలమైడ్ అనే హానికర రసాయనం ఎక్కువగా అధిక వేడి వద్ద పొడి వంట పద్ధతుల్లో, ఉదాహరణకు డీప్ ఫ్రైయింగ్, ఎక్కువసేపు వండడం, రోస్టింగ్ వంటి విధానాల్లో ఏర్పడుతుంది. బంగాళాదుంపలు, బియ్యం వంటి స్టార్చ్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రెషర్ కుక్కర్లో ఆవిరి లేదా నీటితో వండడం వల్ల ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చును. కానీ ఎక్కువసేపు అధిక వేడి వద్ద పెట్టి వండడం వల్ల ఈ సమస్యలు రావచ్చు. అందుకే అధిక వేడి చేయడం మంచిది కాదు. కొన్ని పరిశోధనల ప్రకారం తక్కువ నాణ్యత గల లేదా పాత అల్యూమినియం పాత్రలు ఉపయోగించినప్పుడు, ముఖ్యంగా పుల్లని ఆహారాలతో వండితే ఈ లోహం ఆహారంలో కలిసే అవకాశం ఉంది. అందుకే నిపుణులు ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా ప్రమాణాలు కలిగిన వంట పాత్రలను సిఫార్సు చేస్తున్నారు. ఇవి లోహం ఆహారంలో కలిసే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. కాబట్టే మంచి నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ వాడడం మంచిది. పప్పులను కనీసం కొన్ని గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఆ నీటిని పారబోసిన తర్వాత వండాలి. ఇలా వండడం వల్ల జీర్ణక్రియ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. తక్కువ నీరు, తక్కువ సమయం వాడితే చాలా సందర్భాల్లో పోషకాల నష్టం తగ్గుతుంది. అయితే ఎక్కువసేపు వండవలసిన వంటల్లో సమతుల్యత అవసరం. బియ్యం, బంగాళాదుంపలు వంటి ఆహారాన్ని ఎక్కువగా వండడం లేదా గట్టిగా బ్రౌన్ చేయడం నివారించాలి. అంటే తక్కువగా ఉడికించాలి అన్నమాట. ఇది అక్రిలమైడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎల్లప్పుడూ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా మంచి ప్రమాణాలు ఉన్న పాత్రలనే ఉపయోగించాలి. పాత లేదా అనుమానాస్పద అల్యూమినియం పాత్రలు వాడడం మంచిది కాదు. మొత్తానికి ప్రెషర్ కుక్కర్ సమయాన్ని ఆదా చేసే ఒక సౌకర్యవంతమైన వంట సాధనం. సరైన విధానాలు పాటిస్తే పప్పులను ముందుగా నానబెట్టి తగిన నీరు మరియు వంట సమయం ఉపయోగించడం వల్ల మంచి నాణ్యత గల కుక్కర్ వాడడం వల్ల ఆరోగ్యానికి పెద్ద హాని ఉండదు. చాలామంది నిపుణుల అభిప్రాయ ప్రకారం సరైన జాగ్రత్తతో ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారాన్ని పోషకాలను కాపాడుతుందని, మన దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తుందని చెబుతున్నారు.